హైవ్యూర్స్ పూనం కౌర్ ఈమె పవన్ కళ్యాణ్కి వీరాభిమానం అన్నట్టుగా గతంలో కొన్ని సందర్భాలలో ఆమె అలా ఉంది, పోస్ట్ కూడా పెట్టింది. బట్ ఒకనొక మూమెంట్లో ఈ పోసన కృష్ణమురళి వైసీపీలో గెలికిందని ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ పూనం కౌర్ దగ్గరయ్యారని, ఇది తెలిసినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెను దూరం పెట్టేలాగా చేశాడని ఇలా రకరకాల మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ చెత్త చెదర మనకొద్దు. ఈరోజు పూనం కౌర్ ఈ ప్రణీత్ హనుమంత్ అనేవాడు ఆ పిల్లల విషయం చేసిన దానికి సంబంధించి అంత సీరియస్ అవుతుంటే ఈ పూనం కౌర్ కూడా సీరియస్ అయిన మూమెంట్లో కొంతమంది ఏమన్నారంటే జల్సా సినిమాలో బ్రహ్మానందం ఇలియానాకి సంబంధించిన ఒక సీన్లో ఆ మత్తు కలిపిన పాలు ఏవైతే ఉన్నాయో నువ్వు తాగి పడుకుంటే అప్పుడు ఆమె రేప్ చేస్తాను ఇలియానని అంటే, అదేదో మత్తు పాలు ఆమె తాగితే అంటే పడుకున్న దాన్ని రేప్ చేస్తే ఏం కిక్ వచ్చిందని చెప్పేసి డైలాగ్ ఏదో ఉంటే, మరి సాయంత్రం తెచ్చి మామ మరి అటువంటి డైలాగులు పెట్టి సినిమాలో తీస్తూ ఉంటే ఎలా ఏంటంటే ఈమె కౌంటర్ ఇచ్చింది. అది రాసింది పవన్ కళ్యాణ్ కాదు, త్రివిక్రమ్ శ్రీనివాసు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక అంతకుమించి ఏం రాయగలుగుతాడు? పవన్ కళ్యాణ్ జస్ట్ యాక్ట్ చేశాడు అంతే. దానికి సంబంధించి మొత్తం ఎవరు? త్రివిక్రమ్ శ్రీనివాస్. అంతకుమించి రాయలేడు. దెన్ అతను చాలా తక్కువగా చేసి మాట్లాడితే అన్నారు, మీరు ఎందుకు ఎప్పుడు ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటారు? గతంలో గురూజీ అంటుంటారు, ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓపెనింగ్ అనేస్తున్నారు, ఎందుకు మీకు ఆయన అంటే అంత కోపం? ఆయన గురించి మీకు ఏం తెలుసు అని చెప్పేసి అన్నారు. అప్పుడు చెప్పారు, మీకు ఆయన గురించి ఏం తెలుసు అన్నప్పుడు ఆఫ్ ది స్క్రీన్ మీకు అంతే. అది కూడా ఆన్ స్క్రీన్ మీరు చూస్తారు, దాని తగ్గట్టుగా ఆఫ్ ద స్క్రీన్ వచ్చేసి ఏదో డిస్కస్ చేస్తుంటారు. అలాగా పర్సనల్గా ఫేస్ టు ఫేసెస్ ఉన్నదాన్ని ఎదుటోళ్ళ జీవితాన్ని మోసం చేయడంలో ఎక్స్పర్ట్ ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్. సో అటువంటి మనిషి గురించి ఇంకెంతకుమించి నేను చెప్పలేను. మీరు అతను గొప్పోడు అనుకుంటుంటే మీ అంత అమాయకులు ఎవరు ఉండరు. ఎన్నో జీవితాలు నాశనం చేసినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ ఓపెన్ అయిపోయి చెప్పేసింది. అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్కి పూనం కౌర్కి లింక్ పెడదామని చూస్తూ చెత్త చెదరం చేస్తున్నారో అక్కడ అడ్డుపడింది ఎవరంటే ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కనిపిస్తూ ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కాపాడిన దానికి సంబంధించి అనుకోవచ్చు ఓ రకంగా. రెండు, ఒకవేళ ఈమెకి పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదైనా అవకాశం పవన్ కళ్యాణ్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్దని ఆడుకుండొచ్చు. ఈమెను వేరే సినిమాలో తీసుకోవాలని అనుకున్నా మరి ఈమె ఎదుగుదల సహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా చేసి ఉండొచ్చు, ఇలా రకరకాలు ఉన్నాయి. బట్ అంతిమంగా నేను చెప్తున్నది, ఒక సోషల్ ఇష్యూకి సంబంధించి ఏదైనా డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు సినిమా వాళ్ళు రెస్పాండ్ అవుతున్న మూమెంట్లో అసలు దీనికి మూల కారణం ఎవరు ఏంటి అన్నప్పుడు వాళ్ళు చెప్పే నిజాలు ఉంటాయి, అది డైజెస్ట్ చేసుకునేలాగా మనం ఉండాలి. సో సినిమాలలో అసభ్యకరమైన సంభాషణ ఉంటూ ఉన్నాయి అంటే దానికి కారణం ఎవరు? రైటర్లు. అది ఇప్పుడు ఆమె చెప్పింది.